అసలు నిద్రలేవడమనేది కొన్నిసార్లు చాలా విచిత్రంగా, అయోమయంగా ఉంటుంది కదా. ఈరోజు మనం చూడబోయే కథ కూడా అలాంటిదే. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మొత్తం కథ తిరుగుతోంది. సరే, మరి వివరంగా చూద్దామా అసలు ఈ ఆలోచన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో? సరే, కథలోకి వెళ్తే ఇది ఒక ప్రశాంతమైన దృశ్యంతో మొదలవుతుంది. ఒక క్యారెక్టర్ రోజు ఎంత ప్రశాంతంగా, అందంగా మొదలవుతుందంటే, ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో జో అనే అమ్మాయి చూడండి, గాఢ నిద్రలో ఉంది. అసలు కింద ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో తనకి ఏమీ తెలీదు. ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో. అయితే సీన్ కట్ చేస్తే ఇక్కడ వాతావరణం పూర్తి రివర్స్. కిమ్ ఫ్యామిలీ వంటగదిలో ఒకటే అరుపులు, సందడి, ఫుల్ ఎనర్జీతో ఉందన్నమాట. సరే, ఇప్పుడు మన కథలో మొదటి భాగానికి వచ్చేశాం. ఇక్కడ మనం ముఖ్యంగా ఆ కుటుంబం మధ్య ఉన్న బంధం ఎలాంటిదో చూడబోతున్నాం. ఇక్కడ చూడండి, జిన్, నమ్జున్ మధ్య ఒక చిన్న సరదా గొడవ జరుగుతోంది. నేను విధ్వంస దేవుడిని అంటున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు నమ్జున్ ఎంత గందరగోళం చేస్తాడో. అయినా ఇది వాళ్ల మధ్య ఉన్న సరదా బంధాన్ని తెలియజేస్తుంది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆ వంటగదిలో ఉన్న టెన్షన్ అంతా ఒకే ఒక్క పొగడ్తతో ఎంత తొందరగా మాయమైపోతుందో చూడండి. అంటే చూడండి, ఒక్క పొగడ్తకే జిన్ వెన్నలా కరిగిపోతాడు. దీన్ని బట్టి ఆ కుటుంబం ఎంత మంచిదో అర్థం చేసుకోవచ్చు. వాళ్ల మధ్యున్న ప్రేమ, ఆప్యాయత ఎలాంటి చిన్న గొడవనైనా సరి చిటికెలో మాయంచేస్తే. నిజానికి ఆ ఇంట్లో ఉన్న అసలు రహస్యం బయటపడకముందు కిమ్ ఫ్యామిలీ అంటే ఇదే. నవ్వులు, ఆప్యాయత, ఒక రకమైన వెచ్చదనం. వాళ్ల మధ్య బంధం నిజంగా చాలా ప్రత్యేకమైనది. సరే, ఇక్కడ్నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులకు ఇంట్లో ఏదో తేడా కుడుతోందని అనుమానం రావడం మొదలవుతుంది. అంతే, తండ్రి సూటిగా ఒక ప్రశ్న అడుగుతారు. రాత్రి నీ గదిలోంచి ఏవో శబ్దాలొచ్చాయి, ఏమైనా చెప్పాలా అని. ఈ ఒక్క ప్రశ్నతో కథలో అసలైన సంఘర్షణ మొదలవుతుంది. అక్కడున్న వాతావరణం మొత్తం మారిపోతుంది. ఇక చూడండి, తల్లిదండ్రుల అనుమానాలు ఎలా ఉన్నాయో. గదిలోంచి శబ్దాలు రావడం, మిల్క్ షేక్ ఒలికిపోయిందని ఏదో ఒక వింత కారణం చెప్పడం, మా బహుమతి అని ఏదో అంటున్నాడు, పూర్తి వివరాలు కావాలని వాళ్ళడగడం. ఇవన్నీ చూస్తుంటే అసలేం జరిగిందో అని మనకి కూడా టెన్షన్ పెరుగుతుంది కదా. సరిగ్గా ఈ టైంలో కథ మళ్లీ జో వైపుకు వెళ్తుంది. పాపం తన నిద్రలేచి అసలు కింద ఏం జరుగుతుందో తెలీకుండా అలా వచ్చేస్తుంది. ఒకమ్మాయి, అది సగం నిద్రలో, పూర్తి అయోమయంలో, మంచినీళ్ల కోసం కిందకి వస్తోంది. తీరా చూస్తే అక్కడ ఎవరో తెలియని వాళ్ళు. తనకి ఎదురుగా ముగ్గురు, చాలా అందంగా కాని కొంచెం ప్రమాదకరంగా కనిపిస్తున్న ముఖాలు తన వైపే చూస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, తనకి ఎంత షాకింగ్గా ఉంటుందో. వెంటనే తనకి అర్థమైపోతుంది, ఇది నా ఇల్లు కాదు అని. అంతే, భయంతో పైకి పరుగెడుతుంది. ఆ క్షణం, ఆ రియలైజేషన్ ఉంది చూశారు, అదే కథలో కీలకమైన మలుపు. ఇకపైన జో పరిస్థితి అయితే ఫుల్ పానిక్. ఒకటే ఆలోచనలు. అసలు తన జీవితంలో ఏం జరుగుతోందని మథనపడుతోంది. ఇదే సమయంలో కింద కొడుకు వాళ్ళ అమ్మనాన్నలకి అసలు విషయం చెప్పేస్తున్నాడు. ఇక్కడ్నించి ఆ గందరగోళం కాస్త ఓదార్పుగా మారుతుంది. ఒక చిన్న వివరణతో అక్కడ ఉన్నవాళ్లందరూ ఆ అమ్మాయిని ఊహించని విధంగా ఆహ్వానిస్తారు. జో మళ్లీ కిందకు వచ్చి క్షమాపణ చెప్పినప్పుడు, ఒక సాధారణ ఉదయం అనుకున్నది ఒక్కసారిగా వాళ్లందరి జీవితాల్ని మార్చేస్తుంది. అసలు కథ యొక్క ముఖ్యమైన ఇతివృత్తం ఇక్కడే మొదలవుతుంది. ఆ కుటుంబం ఎంత మంచిదంటే వాళ్ళు ఏమన్నారో చూడండి. అయ్యో, అంత ఫార్మల్గా ఉండొద్దు, అత్తా మామ, కావాలంటే అమ్మా నాన్న అని కూడా పిలువు అంటారు. అంటే చూడండి, వాళ్ళు ఆ అమ్మాయిని ఎంత త్వరగా, ఎంత ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారో. ఆ ఒక్క మాటతో అక్కడున్న ఇబ్బందికరమైన వాతావరణం మొత్తం మారిపోయింది. అసలు దీన్నే దొరికిన కుటుంబం లేదా ఫౌండ్ ఫ్యామిలీ అంటారు. అంటే రక్త సంబంధం లేకపోయినా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు అండగా నిలబడాలి నిర్ణయించుకున్నవాళ్లు. వీళ్ల మధ్య బంధం కూడా సొంతవాళ్లతో సమానంగా, కొన్నిసార్లు అంతకన్నా బలంగా ఉంటుంది. ఎందుకంటే చివరికి ముఖ్యమేంటంటే, మనం ఎక్కడ నిద్రలేచామన్నది కాదు, మనం లేచేసరికి మనతో ఎవరున్నారు అన్నదే ముఖ్యం. ఈ ఒక్క మాట చాలు మొత్తం కథలోని భావోద్వేగాన్ని చెప్పడానికి. మరి నిజంగా ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రశ్నతో ఈ కథ విశ్లేషణను ముగిద్దాం. ఇల్లు, కుటుంబం, బంధాలు, వీటన్నింటి గురించి ఆలోచించుకునేలా చేస్తుంది కదా ఈ కథ.